పొద్దుటి నుంచి మా ఆయన ఏం చేస్తున్నాడో, దొడ్లోకి వచ్చాడు, ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. చూద్దాం ఏం చేస్తున్నాడో. యో ఏంది నువ్వు చేసే పండ్లా? చేస్తా ఉన్నా ఇంటికాడ దేనికి ఖాళీగా అని చెప్పి చెట్లు చూపి ఆ చెట్లు నాటాను. ఆ చెట్లకి పిల్లులు కోళ్ళు అవి దూరకుండా కొద్దిగా దడి అయితే కడుతున్నాను. చూడండి ఎట్నట్టున్నాడు ఆయన చెట్లని. డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అవి. వీటిని చూడండి ఎట్లా వెళ్తున్నాడు. చిన్న వేసామంటే జారిపోతున్నాయి కదా, ఎట్లా ఊడిపోతున్నాయి మధ్యలో. ఫస్ట్ నుంచి 3 వేసాను, మధ్యలో ఒకటి అన్నట్టుంది ఒకటి అన్నట్ల, అందువల్ల ఊడిపోతున్నాయి. అయితే గిద్దెందుకు లూజ్ వచ్చింది. ఏడు ఊడిపోయింది. కలిగినట్టు అయితే మళ్ళీ టాక్ అయితే పైన అంతా చూడండి ఎలా కట్టేస్తున్నాడు. 2 ప్యాట్లేసి కట్టేస్తున్నాడు. వెనకాల ఎట్టొచ్చింది. వెనకలది ఏదయా చూపి చూపి బాగా చూపి. అల్లేది చూస్తారు మన వాళ్ళు. రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు, లేదంటే నేను తప్పుగా చేస్తుంటే నాకు చెప్తారు. ఏడేసామంటే టాక ఊడిపోద్ది, దానికి అది ఒకటి చాలే. ఇవన్నీ నువ్వు చిన్నగా కట్ చేసేసావు చూడ, అసలు అన్నట్లు అయ్యి. నేను టాకా వేసానంటే ఈ దారం కింద వేసామంటే ఊడిపోద్ది. ఎట్టుండాలి పొడుగ్గా చూడ ఎట్టుందో. నేను పక్కకి వెళ్ళిపోయింది. కర్రలు చూపియా. ఆ కర్రలు ఇప్పుడే పోయి కొట్టుకొచ్చాను. ఆ కర్రలు అయితే అక్కడ మాకు కొద్దిగా దూరంగా అయితే కొద్దిగా ఖాళీ స్థలం ఉంది, దాంట్లో అయితే ఇవి కనిపించేయి నీట్గా. అవి అయితే సరిపోతాయిలే, నేను వేసిందే పందిరికి అని చెప్పి అవి అయితే కొట్టుకొచ్చేసాను. కనిపిదా ఆ చెట్టును కూడా ఈరోజు నాటాడండి మా ఆయన అయితే. చూడండి ఎలా నాటున్నాడు. ఇదేమంటే మునగ చెట్టు ఎగురులు వేసుకొని వస్తూ ఉంది. అటు ఎగురులు వేసుకొని వచ్చేస్తూ ఉంది. ఇదైతే మా మామ వేసాడు, ఇదైతే మేము వేసాము. ఇవి కూడా మా మామయ్య తెచ్చినట్టుయే, కానీ వాటికి కొంచెం పెద్ద ప్లాన్ వేసి కడతా అన్నాడు మా ఆయన. వస్తాయా మన చోట్లల్లో కూడా వస్తాయా రావనే దానికైతే చూస్తాము వస్తాయి అనేది. చెమట గారిపోయింది ముక్కు మీద.